పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. పదకొండవ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనము వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను: పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడనో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదరు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదరు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను. అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధలతో కృంగిపోతున్న మనిషిని విశ్రాంతి కోసము తన వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభువు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ కూడా ప్రశాంతత, విశ్రాంత, సౌకర్యవంతమైన జీవితం వైపుకే మొగ్గు చూపిస్తూ ఉంటాడు. ఆ వైపుకు తన అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు ఆ గమ్యాన్ని చేరుకోవాలి, లేక అలాంటి ప్రశాంత జీవితాన్ని జీవించాలి అంటే నా వద్దకే రండు అంటూ ఆహ్వానిస్తూ ఉన్నారు. నిజానికి ప్రభువు పిలిచినటువంటి లేక అందించినటువంటి ఈ ఆహ్వానాన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికాలో వాళ్ళు జాతీయ విగ్రహాన్ని, లిబర్టీ స్టాట్యూ అంటాము, దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక చక్కటి పద్యము దాని మీద వ్రాస్తూ ఉన్నారు. అది 93 మీటర్ల ఎత్తు ఉంది. 350 ముక్కలతో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అంతటి ఎత్తైనటువంటి ఆ భారీ విగ్రహము వద్ద ఒక చక్కటి పద్యము వ్రాయబడి ఉంది. అదేమిటి అంటే, మీ అలసట, మీ పేదరికము, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి మీరు పడే తపన, మీ కఠోర శ్రమను నాకివ్వండి. ఇల్లు వాకిలి లేని వారిని, మానసిక ఆందోళనతో కృంగిపోయిన వారిని నా వద్దకు పంపండి. వాళ్ళు దాని మీద వ్రాసుకున్నటువంటి ఈ పద్యానికి స్ఫూర్తి ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలే. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి అని. అనుదిన జీవితంలో మనిషిపై చాలా భారం పడుతూనే ఉంటుంది. రకరకాల భారాలతో మనిషి ఎప్పటికప్పుడు కృంగిపోతూ ఉంటాడు. కుటుంబ భారము ఒకవైపు, ఉద్యోగ భారము మరొక వైపు,
సాంఘిక బాధ్యతల భారము మరొక వైపు, వ్యక్తిగతమైనటువంటి విషయాల భారము మరోవైపు, ఇవన్నీ కూడా మనిషిని ఎప్పటికప్పుడు కృంగదీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కాకపోవచ్చేమో, కానీ మనిషిని శారీరకంగా మానసికంగా కృంగదీసినప్పుడు అన్నిసార్లు మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇవే బాధల మనిషికి ఆధ్యాత్మికలోనికి నడిపిస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు పూర్తిగా దేవుని నుంచి దూరం చేసేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. ఇలాంటి భారముచే కృంగేటువంటి మనిషి సాధారణంగా సేద తీర్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటాడు? రకరకాలైనటువంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. పండుగలో పబ్బాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటికి తోడు సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు. ఈ బాధ్యతలన్నీ కూడా ఇప్పటి వరకు అనుకున్నటువంటివి అనేక రకాలైనటువంటి సమస్యలను మనకు మోసుకొస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆర్థికపరమైనటువంటి భారము, రకరకాల పనుల్లో మనకు ఎదురయ్యేటువంటి ఓటమి భారము, ఇతరుల నుంచి మనకు సహకారము అందనటువంటి పరిస్థితులలో సహకార లోప భారము, సహజంగా మనలో ఉండేటువంటి కోరికలు అవి తీరనప్పుడు ఆ తీరని కోరికల భారము, అనారోగ్య సంబంధ బాంధవ్యాలు మనిషి ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి భారంగానే పరిణమిస్తూ ఉంటాయి. అలాంటి భారాలు ఇవన్నీ కలిసి మనిషిని మానసిక శారీరక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ ఆధునిక యుగములో పసివాళ్ల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. దీన్ని ఆంగ్ల భాషలో తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే మీకు ఎక్కువ అర్థమవుతుంది. స్ట్రెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఈ స్ట్రెస్ లేక మానసిక ఒత్తిడికి విపరీతంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అనేక రకరకాల కారణాల చేత లోనవుతూ ఉన్నారు. మన భారతదేశంలో గణాంకాలు సరిగ్గా తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా దేశంలో ఈ ఒత్తిడికి గురయ్యేటువంటి వాళ్ళని గురించి ఓ సర్వే నిర్వహించారు. దాంట్లో బయలుపడినటువంటి అంశాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. 8 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు 26% మంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. 13 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు 45% ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. వీటిలో ఆర్థిక పరిస్థితులు రకరకాలైనటువంటి వాటి ద్వారా ఒత్తిడికి గురయ్యేటువంటి వారు 30% మంది ఉంటూ ఉన్నారు. వీటి ఫలితంగా మనిషిలో ఏర్పడినటువంటి రుగ్మతలను వాళ్ళు పరిశీలించినప్పుడు 42% మంది ఈ మానసిక ఒత్తిడి ద్వారా తలనొప్పికి గురవుతూ ఉన్నారు. 49% మంది నిద్రపోలేక నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ఈ ఒత్తిడిలకి గురైనప్పుడు. 39% మంది ఇదే ఒత్తిడికి గురైనటువంటి వాళ్ళు అయితే అసలు అన్నం తినలేకపోతూ ఉన్నారు, లేకపోతే విపరీతంగా భోజనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు. ఈ గణాంకాలు చూచినప్పుడు వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళే కాదు, యావత్ ప్రపంచం కూడా ఉలిక్కి పడుతూ ఉంటుంది. అందుకే ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు వాళ్ళు ఎత్తుక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఏ మార్గాలు ఎలా ఉన్నా ఈ ఒత్తిడికి అసలు సిసలైనటువంటి ఫార్ములా, మౌలిక సూత్రాన్ని క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల నాడే మనకిచ్చారు. ఏమిటి ఆ ఫార్ములా లేక మౌలిక సూత్రము అంటే వినమ్రత, సాధుత్వము. ఈ టాబ్లెట్లో ప్రభువు ఆ రోజు తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ని ప్రభువు ఆనాడు తయారు చేశారు. ఈ ఫార్ములాను వినియోగించుకున్నట్లయితే ఈ ఒత్తిడిల భారము నుంచి మనం బయటపడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది.
మరి ఈ ఫార్ములాని అనుసరించాలి అంటే ఏం చేయాలి అంటే ఎవరి మందు వాళ్ళే తయారు చేసుకోవాలి. ఏదో మిగిలిన టాబ్లెట్లు మందుల్లాగా ల్యాబొరేటరీలో తయారు చేసి మందుల షాపులో అమ్మితే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకోవడానికి కుదిరేది కాదు ఇది. ఇక్కడ మనందరము సైంటిస్టులమే, శాస్త్రవేత్తలమే. మన జీవితమే ఒక ప్రయోగశాల. కాబట్టి మన మందును మనమే తయారు చేసుకునే వెసులుబాటు ప్రభువు కల్పిస్తూ ఉన్నారు. ఈ ఫార్ములాలో మనము మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే గొడవలకు, పోట్లాట్లను తెచ్చేటువంటి కారణాలను నిరోధించాలి. మన జీవితంలో రకరకాల కారణాల చేత వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాము. అది ఇంటి వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు. దాని ద్వారా పోట్లాటలకు దిగుతూ ఉంటాము. ఒకసారి పోట్లాట మొదలైతే అది ఎక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు. కొన్నిసార్లు మాటల యుద్ధాలు, కొన్నిసార్లు భౌతిక ముష్టి యుద్ధాలు, మరి కొన్నిసార్లు చివరకు హత్యల వరకు వెళుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట చేయాల్సినటువంటిది దీన్ని నిరోధించడము. వాటికి అవసరమైనటువంటి కారణాలు ఏంటి, మరి ఆ నిరోధించడంలో ఏం చేయాలి అనేటువంటిది మనకు జకరియా గ్రంథములో స్పష్టం చేయబడుతూ ఉంటుంది. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను, ఆ రథాలను తీసివేస్తానంటూ ఉన్నారు, నాశనము చేస్తానంటూ ఉన్నారు. ఏమిటి ఆ రథాలు? ఇశ్రాయేలులో ఉండే రథాలంటే రథాలు మనమే. యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు రథాన్ని ఎక్కి వెళుతూ ఉంటాడు. మనలో ఉండేటువంటి అహంభావం అనేటువంటిది ఉంది. అది అసలు సిస్సులైనటువంటి రథం మోసుకుపోతుంది. ఏ విధముగా అయితే రథము రాజును మోసుకుపోతుందో అలాగే మనం కూడా మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కోరికలే కావచ్చు, ఏవైనా కావండి, మనం మోసుకుపోతూ ఉంటాము. వాటిని నాశనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏమిటి మోసుకుపోయేది? పరుగులెత్తేటువంటి కోరికలు, కొన్నిసార్లు వరకలెత్తేటువంటి వయస్సులో తీరనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా మనలను ఒత్తిడి వైపుకు లాగేస్తూ ఉంటాయి, వినాశనము వైపుకు దారి చేస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట మనమే ఒక రథముగా ఉంటాము. కాబట్టి ఆ అహంభావం అనేటువంటి దాన్ని, మనలో వరకలెత్తేటువంటి ఈ కోరికలు, పరుగులెత్తేటువంటి కోరికలను ఒకసారి నాశనం చేస్తే ఖచ్చితంగా అది తొలిమెట్టుగా అవుతూ ఉంటుంది. రెండవది వ్యక్తిగతమైనటువంటి వ్యసనాలు మనలో తిష్ట వేస్తూ ఉంటాయి. అవి ఉన్నంత వరకు కూడా మన మనుగడ సాగించడానికి అవకాశము ఉండదు. కాబట్టి ఆ వ్యసనాల నుంచి బయటపడేటువంటి మార్గము కూడా మనము చూసుకునే వాటిని కూడా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రెండవది దేవుడు చెబుతూ ఉన్నారు ప్రవక్త ద్వారా, యుద్ధాశ్వములను తొలగింతను, యుద్ధానికి వెళ్ళేటువంటి గుర్రాలను తీసివేస్తానంటూ ఉన్నారు. ఈ గుర్రాలు ఎవరు అంటే ఇతరులు, మన పొరుగువారు. మనము మనతో ఎప్పుడూ పోట్లాడలేం, వేరే వాళ్ళతోటే పోట్లాడుతూ ఉంటాము. మరి ఈ గుర్రాలు ఏమిటి? ఇతరుల ద్వారా మనకు వచ్చేటువంటివి ఏమిటి అంటే కోరికలు, ఆలోచనలు, ఆరాటాలు. ఇవి మళ్ళీ మనలోనే తిష్ట వేస్తూ ఉంటాయి. కాకపోతే కారణం ఇతరులు అవుతూ ఉంటారు. ఇతరులు మనలో పుట్టించేటువంటి ప్రేరణ ద్వారా మనలో కోరికలు పుడుతూ ఉంటాయి. ఇతరులు మనకు కలిగించే ప్రేరణ ద్వారా మనలో క్రొత్త క్రొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇతరులు మనకు కలిగించేటువంటి ప్రేరణ ద్వారా వాటిని సాధించుకోవాలి అనేటువంటి ఆరాటము కలుగుతూ ఉంటుంది. ఇవి మంచి అయినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఇవి మంచివి కానప్పుడు మనలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఆరాటం పెరుగుతూ ఉంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ మొదటికి వస్తూ ఉంటాము. కాబట్టి వీటిని కూడా తీసివేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి ఆ ప్రేరణ ఏ విధముగా అయితే రౌతు గుర్రాలను అదిలిస్తూ దానిని యుద్ధము వైపుకు నడిపించుకుపోతాడో అలాగే మనలను ప్రేరేపించి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రెచ్చగొట్టేటువంటి స్వభావము. ఆ మనలను రెచ్చగొట్టినప్పుడు మనము ఈ విధముగా కోరికలు, ఆలోచనల వైపుకు పరుగులెత్తుతామే. ఆ రెచ్చగొట్టేటువంటి విధానము నుంచి మనము తప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడే మన ఇంగిత జ్ఞానం ఉపయోగించుకోవాలి. అవతల మనిషి నుంచి వచ్చేటువంటి వినాలు ఎలాంటి ప్రేరణకు పుట్టిస్తూ ఉన్నాయి, నన్ను రెచ్చగొడుతూ ఉన్నాయా, నన్ను స్వాంతనపరుస్తూ ఉన్నాయా,
మంచి వైపుకు పరిగెత్తిస్తూ ఉన్నాయా, చెడు వైపుకు పరిగెత్తిస్తూ ఉన్నాయా? ఆ ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని సరైనటువంటి బాటలో పెట్టుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మూడవది, ప్రవక్త ద్వారా ప్రభువు చెబుతూ ఉన్నారు, ధనస్సులో మన జీవితంలో ఉండేటువంటి ఈ బాణాలు, ధనస్సులో ఏమిటి అంటే ప్రకృతిని మనము ఆలంబనగా చేసుకుంటాము. ఈ ప్రకృతి ద్వారా మనము ఈ విల్లు ఎక్కువ పెడుతూ ఉంటాము. రకరకాలైనటువంటి కాలుష్యము మనమే సృష్టిస్తూ ఉంటాము. అందుకోసము ఈ ప్రకృతి లేక ఈ విల్లు అనేటువంటిది దేనికి సూచనగా ఉంటుంది అంటే మళ్ళీ తిరిగి మనలో ఉండేటువంటి భావాలు. రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు బాణాన్ని ఎక్కుపెట్టి వదులుతూ ఉంటాడు. అది సూటిగా వెళ్ళి శత్రువును తాకుతూ ఉంటుంది. మనమేం చేస్తుంటాం, మనలో ఉన్నటువంటి భావాలను ఎక్కువ పెడుతూ ఉంటాము. ఈ భావాలు అవతల వాళ్లకు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా, వెళ్ళేటువంటి బాణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి బాణము ఎప్పుడూ కూడా అవతల నాశనము చేసేదే. కాబట్టి మన భావాలను బాణాలుగా మార్చినప్పుడు అవతల వాళ్లను వినాశనానికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే మన మనస్తత్వము మంచిది కానప్పుడు మనం అన్నిటినీ కూడా వంకరగానే చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుందని. కాబట్టి మన మనస్తత్వం మంచిది కాకపోయినప్పుడు మన ముందు ఎవ్వరూ మంచివాళ్ళు కనిపించరు. మంచివాడికి అందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు, చెడ్డవాడికి అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తూ ఉంటారు. మంచివాడు ప్రతి వాళ్ళలోనూ మంచి చూడడానికే ప్రయత్నం చేస్తాడు. మంచివాడి మనస్తత్వము అవతల వాళ్ళ మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మంచివాడి మనస్తత్వము అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మంచివాడి మనస్తత్వము అవతల వాళ్ళ ఆలోచనలో ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్తత్వము ఎక్కుపెట్టిన విల్లులా ఉండకూడదు. ఎక్కుపెట్టిన విల్లులా ఉంటే అది దాని లక్ష్యము నాశనం చేయడమే, ప్రాణాలు తీయడమే. కాబట్టి ఈ మనస్తత్వాన్ని కూడా మలచుకోవాల్సినటువంటి అవసరము. మూడవది, మన ప్రవర్తన కూడా ఎక్కుపెట్టిన విల్లులా ఉండకూడదు. అలా ఉంటే ధ్వంసము చేయాలి. మన ప్రవర్తన, నడవడి మంచిది కావాలి. ఇతరులను నొప్పించేటువంటిదిగా ఉండకూడదు. అవసరమైతే మనము బాధపడైనా సరే ఇతరులను నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రవర్తన 10 మందికి మాతృకగా ఉండాలి. మన ప్రవర్తన ఇతరులు మనలను అనుసరించేటువంటిదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే శాంతికి బాట వేసుకున్నటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. కాబట్టి ఆ విధమైనటువంటి ఇతరులను నాశనకారిగా ఉండేటువంటి ప్రవర్తన ఏదైనా మనలో ఉంటే దాన్ని కూడా ధ్వంసము చేయాలి అని చెప్పే ప్రభు అంటూ ఉన్నారు. ఇది ఫార్ములాలో మనము చేసుకోవలసిన ఫార్ములాలో మొదటి సూత్రము. ఆ ఫార్ములాలో రెండవ సూత్రము ఏమిటి అంటే క్రీస్తు ఆత్మతో పూరితలము కావడము, క్రీస్తు స్ఫూర్తిని నింపుకోవడము, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి, మరెక్కడా కాదు. ఎవరు దానికి తగరు. చివరకు తన తల్లి నుంచి కూడా నేర్చుకోమని చెప్పడం లేదు ప్రభువు. మానవులలో అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తి మరియ తల్లి. కనీసం ఆమె నుంచి కూడా నేర్చుకోమని చెప్పడంలా, నా నుంచి మాత్రమే. దైవ మానవ స్వభావాలు కలిగినటువంటి క్రీస్తు నుంచి మాత్రమే అది నేర్చుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ నేర్చుకునేటువంటి నేపథ్యంలో మనము వినయాన్ని సంతరించుకోవాలి, సాధుత్వాన్ని నేర్చుకోవాలి. అలా చేయాలి అంటే మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక భౌతిక గర్వాన్ని వదిలివేయాలి. గర్వము అన్నిటికీ మూలము. మనలో గర్వము ఉన్నట్లయితే నేను గొప్పవాడిని, తెలివితేటలున్నాయి, లేకపోతే ఆస్తిపాస్తులున్నాయి, అండదండలున్నాయి, ఈ రకాలైనటువంటి ఆలోచనల మనిషిలో ఉన్నప్పుడు గర్వము మన తలకెక్కుతూ ఉంటుంది. గర్వం కనుక తలకెక్కితే పొగరెక్కుతూ ఉంటుంది. పొగరు ఎక్కిందంటే కన్ను మిన్నో కనిపించదు. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. మన మాటే నెగ్గాలి అనేటువంటి భావనతో మళ్ళీ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాము. అది ఆధ్యాత్మికంగానైనా కావచ్చు, భౌతికంగానైనా కావచ్చు. ఏ విధమైనటువంటి గర్వము, ఆధ్యాత్మిక గర్వం అంటే నేనే భక్తుణ్ణి, నేనే అందరికంటే మంచి వినయాత్ముణ్ణి, నేనే అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయగలను, ఇలాంటి భావాలు. భక్తి భావాలు కొంచెం పెచ్చుమీరుతూ ఉంటాయి, వెర్రి తలలు వేస్తూ ఉంటాయి. అది కూడా ఆధ్యాత్మిక గర్వం అవుతూ ఉంటుంది. ఈ రెంటిని కూడా మనం తీసి ప్రక్కన పెట్టినప్పుడే ప్రభువు నుంచి
వినయము సాధుత్వం అనేటువంటిది నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. రెండవది, ఇతరులను బాధ పెట్టేటువంటి అంశాలను పూర్తిగా తొలగించాలి. ఏ విధంగానైనా సరే కొన్నిసార్లు మనం మంచి చెప్పినా బాధ పెట్టేటువంటి అవకాశము కలుగుతుంది. అలాంటి టైంలో కూడా కొంచెము సాధుత్వము మనలో ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. వినయము అనేటువంటిది ఉంటే దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి అలా కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, విషపూరితమైనటువంటి భావావేశాలు. భావావేశము మంచిదే. మనలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరించడము అనేటువంటిది మనలో ఉన్న ఆ స్ట్రెస్ని బయట పడేస్తూ ఉంటాము, ఫ్రీగా ఉంటాము, బాగానే ఉంటుంది. కానీ మనము వెలిబుచ్చేటువంటి భావావేశాలు విషముతో కూడుకున్నటువంటివి అయితే, అంటే అవతల మనిషిని నాశనకారిగా మారేటువంటివైతే ఆ భావావేశాలను బయట పెట్టకూడదు, రానివ్వకూడదు. చాలాసార్లు అంటూ ఉంటాం, అదేదో గొప్ప పనిలాగా నేను కడుపులో దాచుకోనండి, కడుపులో ఉన్నది బయట మాట్లాడతాను, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడను అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. మనలో నుంచి బయటకు వచ్చేటువంటివి అన్నీ కూడా మంచి అని గ్యారంటీ ఏముంది? మనిషి లోపలికి పోయేది ఏది కూడా చెడ్డది కాదు, బయటికి వచ్చేదే చెడ్డది అని ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు. కాబట్టి మనలో ఉండి వచ్చేటువంటి ఈ భావావేశాలు ఇతరులకు వినాశనకారిగా ఉండేటట్లయితే రానివ్వకూడదు, అణిచిపెట్టాలి, లోపలే తొక్కివేయాలి. లోపల ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకుని దాంట్లో వేయాలి, ఆ చెత్తబుట్టలో పడేయాలి. ఆ చెత్తబుట్టను ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. మంచిదాన్ని మాత్రమే శరీరంలోకి పంపిస్తుంది, విషపూరితమైనది బయటకు పంపిస్తుంది. ఆ సూత్రాన్ని మన పట్ల పాటించకపోతే ఏమవుతుంది? సక్షూరుకుంటామంటే మనమంతా విషపూరితం అయిపోతూ ఉంటాము. అలాగే ఇది కూడా మనలో నుంచి ఆ బయటకు వచ్చేది కనుక విషపూరితమైతే, నీలో ఉన్నటువంటి ఆవేశం విషపూరితమైతే, నీలో ఉన్నటువంటి భావాలు విషపూరితమైతే అవి సమాజానికి బండల పెట్టిలా మారుతూ ఉంటాయి. మనకు ఇతరులకు ఉండే సంబంధ బాంధవ్యాలకు బండల పెట్టిలా మారుతూ ఉంటాయి. తద్వారా ఇతరుల వినాశనము తప్ప మనల నుంచి వచ్చే మనిషి ఉండదు. కాబట్టి కేవలం మంచి బయటికి రావాలి, కడుపులో ఉన్నదంతా బయటికి రాకూడదు, మంచిని మాత్రమే. ప్రభు అంటూ ఉన్నారు, జాలరి చేపలు పెట్టినప్పుడు ఏం చేస్తాడు? ఇందులో కూర్చుంటాడు, మంచిగా మాత్రమే బొట్టులో వేసుకుంటాడు, పనికిరాని వాటిని అక్కడ వారేసి వెళ్ళిపోతాడు. మనం కూడా చేయాల్సి ఉంటుంది. పనికిరాని వాటిని అక్కడే పడేయండి, బయటికి రానివ్వకూడదు. వస్తే అవి వేరే వాళ్ళకి ప్రమాదము, మనకి ప్రమాదము. కాబట్టి విషపూరితమైనటువంటి భావావేశాలు బయటికి రానివ్వకూడదు. ఇది ఫార్ములా. ఈ రెండు దశలలో ఫార్ములాని కనుక మనం పాటించినట్లయితే చక్కటి మందు తయారవుతూ ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారవుతూ ఉంటుంది. అది మనకు ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది, మనకు శాంతి సమాధానాలు ఇస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి భారాన్ని తీసివేస్తుంది, మనలో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని తీసివేస్తూ ఉంటుంది. మనము అసలు శిష్యులైన ప్రభువు మాదిరిగా సాధు స్థిరము వినమ్ర హృదయముగా తయారవుతూ ఉంటాము. అప్పుడు ప్రారంభంలో అనుకున్నాను, మనిషి ఎప్పుడూ కూడా ప్రశాంత, విశ్రాంత, సౌకర్యవంతమైనటువంటి జీవితం వైపు అడుగులు వేస్తూ ఉంటాడు అనుకున్నాను. ఆ జీవితము మనస్వంతమవుతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉంటాము. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ప్రభువు ఇచ్చినటువంటి ఈ మౌలిక సూత్రం, ఈ ఫార్ములాని మనం అనుసరిస్తూ మనలో ఉన్నటువంటి రకరకాల ఒత్తిడులను అన్నిటినీ కూడా అధిగమించి ప్రశాంత జీవనాన్ని పొందడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా